డీసెట్ కన్వర్జన్ బేస్డ్ కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారండి. సో దానికి సంబంధించిన ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు కన్వర్జన్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్వర్జన్ బేస్డ్ అంటే ఇప్పుడు ఫేజ్ 3 అయిపోయింది కదా, మనకు ఫేజ్ 3 తర్వాత ఎన్ని సీట్స్ అయితే వేకెన్సీస్ ఉంటాయో మనము ఫేజ్ 3 లో ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టామో ఆ వెబ్ ఆప్షన్స్ లో మన వేకెన్సీస్ ఉంటాయి. సో మనకైతే సీట్ అలాట్మెంట్ ఇస్తారు. అది దేని బేస్ మీద ఇస్తారు? ఫస్ట్ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ లోనే ఏదో ఒక కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే అందరికి ఇవ్వరు. అందులో కూడా మీరు పెట్టిన కాలేజ్ లో మీ కేటగిరీ ర్యాంక్, మీరు మీ కేటగిరీలో టాప్ ఉంటే ఆ కాలేజ్ మీకు వస్తుంది. మీరు పెట్టాలి ఆ కాలేజ్. సపోజ్ నేను ఒక కాలేజ్ పెట్టినా అనుకుంటే ఆ ఒక్క కాలేజ్ లో కూడా మీరు టాప్ అయి ఉంటే ఆ కాలేజ్ ఇస్తారు. సపోజ్ మీరు ఒక 3 కాలేజీలు పెట్టారు, 3 కాలేజీలో మీరు ఏదో ఒక కాలేజీలో టాప్ ఉంటే ఆ కాలేజ్ మీకు రీఅలొకేట్ చేస్తారు. మళ్ళీ దాన్ని కన్వర్జన్ బేస్డ్ అంటారు. కన్వర్జన్ బేస్డ్ మెయిన్ థీమ్ ఏంటంటే ఒక్క సీట్ కూడా వేకెన్సీ ఉండకుండా ఏదో మీకు కాలేజెస్ అనేది అలొకేట్ చేసిస్తారు. సపోజ్ ఇంట్రెస్ట్ లేకపోతే మళ్ళీ అవి స్పాట్ అడ్మిషన్స్ కింద వచ్చేస్తాయి. సో అది ఫస్ట్ పాయింట్. బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ ర్యాంక్ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు దాని బేస్ మీద మీకైతే కన్వర్జన్ బేస్డ్ ఇస్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసి సపోజ్ మనకు కాలేజ్ వచ్చిందా లేదా ఎట్లా చూసుకోవాలంటే వెబ్సైట్ లోనే మనకు అలాటెడ్ కాలేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ అలాటెడ్ కాలేజ్ లో క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మీకు ఏ కాలేజ్ వచ్చింది అక్కడ ఫేజ్ 3 అని పడుతుంది, కన్వర్జన్ అని పడదు. సో ఎవరికైతే ఫేజ్ 3 లో ఒక కాలేజ్ వచ్చి ఇంకో కాలేజ్ వస్తే అది మనకు కన్వర్జన్ బేస్డ్ మీద వచ్చిన వాళ్ళు. సపోజ్ ఫేజ్ 3 లో సీట్ రాలేదు కానీ ఇప్పుడు కనిపిస్తే అది కన్వర్జన్ బేస్డ్ మీద వస్తుంది. కాకపోతే మనకు అది ఫేజ్ 3 అనే చూపిస్తుంది. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో అలాటెడ్ కాలేజీలో మీరైతే చూసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్, సో ఇప్పుడు కాలేజ్ వచ్చింది కదా మనకు, సో అక్కడ రిపోర్టింగ్ టైం కావచ్చు, రిపోర్టింగ్ డేట్ కావచ్చు, ఫీజ్ పేమెంట్ కావచ్చు. ఎప్పుడు డేట్స్ ఇచ్చారంటే మనకు 9th to 11th. సో ఈ రోజు నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చు, అంటే 9th నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్ళలేం. సో కాలేజ్ రిపోర్టింగ్ 10th 11th అన్నా వెళ్ళొచ్చు, 11th అన్నా వెళ్ళొచ్చు. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. సో మీకు వచ్చిన డిఎడ్ సీట్ కావాలంటే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఈ సెకండరీ రీజన్స్, దూరం ఉంది, పిల్లలు ఉన్నారు, సో ఇవి ఎఫ్ఆర్ఎస్ కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, అవన్నీ సెకండరీ రీజన్స్ అండి. సో మీకు డిఎడ్ సీట్ కావాలంటే జాయిన్ అయిపోండి, వేరే ఆప్షన్ అయితే లేదు. లేదంటే వదులుకోవాలి. సింపుల్ 2 ఆప్షన్సే. చేస్తారంటే చేయండి, లేకపోతే వదిలేసుకోవాలి. సో ఇక్కడ కాలేజ్ రిపోర్టింగ్ 9th to 11th. సో ఈ రోజు వెళ్ళలేం కాబట్టి 10th 11th మీకు ఏదో ఒక రోజు వెళ్ళి మీరైతే జాయిన్ అయిపోండి. సో ఆన్లైన్లో ఫీజు ఇప్పుడే పే చేసుకోవచ్చు. కాలేజ్ రిపోర్టింగ్ 10th 11th. అండ్ ఇక్కడ మనకు వెబ్సైట్లో ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు, సీట్ అలాట్మెంట్ ఫర్ కన్వర్జన్ 9th to 11th అని ఇచ్చారు. సో ఈ రోజు ఎట్లయితే రిజల్ట్స్ ఇచ్చారో రేపటి నుంచి మీరు చెక్ చేస్తూ ఉండండి. మనకేమైనా డౌట్స్ అడుగుదామన్నా అక్కడ హెల్ప్ డెస్క్ కావచ్చు, ఎవ్వరు లేరు. ఏదైనా వెబ్సైటే చూసుకోవాలి కాబట్టి సో మనకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు చూసుకోండి. సపోజ్ మీకు రాలేదు సీటు, మళ్ళీ రేపు ఇంకొకసారి చూసుకోండి. 10th 11th రోజు కూడా వెబ్సైట్లో ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి. సపోజ్ మీకు సీట్ వస్తే మీరు కూడా ఆన్ ఆర్ బిఫోర్ 11th రోజు వెళ్ళి మీరైతే జాయిన్ అయిపోవాలి. సో అది మెయిన్ పాయింట్. సో రెగ్యులర్గా మీరు అలాటెడ్ కాలేజ్లో చెక్ చేస్తూ ఉండండి. సపోజ్ ఈరోజు రాలేదు మీకు, రేపు ఈవినింగ్ 6 తర్వాత మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోండి. అండ్ ఎల్లుండి కూడా చెక్ చేసుకోండి. సపోజ్ అప్పటికి ఏం లేకపోతే మీకు సీట్ రానట్టు. సపోజ్ సీట్ వస్తే మీరు 11th ఆన్ ఆర్ బిఫోర్ 11th రోజు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాలి. సో 6th పాయింట్ వచ్చేసి సపోజ్ సీట్ వచ్చిన వాళ్ళు మీరు ఫీజ్ పేమెంట్ చేయాలి. సో ఫీ పేమెంట్ చేసి మీరు కాలేజ్కి అయితే వెళ్ళాలి. సో సపోజ్ కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు, సపోజ్ ఫేజ్ 3లో ఒక కాలేజ్ వచ్చింది, ఇప్పుడు కన్వర్జన్లో చేంజ్ అయితే మీరు ఫేజ్ 3 కాలేజ్కి వెళ్ళి అక్కడ నుంచి సర్టిఫికేట్స్ తీసుకొని ఈ కాలేజ్కి వచ్చి మీరు జాయిన్ అయిపోవాలి. మళ్ళీ నాకు పాతది కావాలి అంటే అట్లా ఉండదు. ఇప్పుడు ఏ కాలేజ్ అయితే ఉంటుందో అదే ఫైనల్ కాలేజ్. 8th పాయింట్, మనకు కట్ ఆఫ్స్ చూసుకోవాలంటే సింపుల్ అండి. మనకి కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ రిపోర్ట్ ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసుకొని మీకు హైదరాబాద్ క్లిక్ చేస్తే అందులో హైదరాబాద్ రిలేటెడ్ కాలేజ్ ఉంటాయి. అందులో క్లిక్ చేస్తే కాలేజ్ నేమ్ వస్తుంది. కాలేజ్ నేమ్ క్లిక్ చేస్తే అందులో ఎంతమందిని అలాట్ చేశారు, ఏ కేటగిరీ కావచ్చు, మీ కేటగిరీ చూసుకోండి. స్పెషల్ కేటగిరీ కావచ్చు, పిహెచ్ కావచ్చు, అవి చూసుకోకండి. మీ కేటగిరీ, మీరు జనరల్ అయితే జనరల్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో అందులో చూసుకొని మీరైతే చూసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు కట్ ఆఫ్. సో 9th పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఫేజ్ ఏమైనా ఉంటుందా, ఉంటే స్పాట్ అడ్మిషన్స్ ఉంటుంది. 90% ఛాన్సెస్ ఫర్ స్పాట్ అడ్మిషన్. సపోజ్ ఏమైనా ఎక్స్ట్రా ఫేజ్, స్పెషల్ ఫేజ్ పెడతా అంటే సీట్స్ ఎక్కువ మిగిలితే పెడతారు, లేకపోతే స్పాట్ అడ్మిషన్స్. కనీసం మనం ఇన్ఫర్మేషన్ అడుగుదామన్నా వెబ్సైట్లో హెల్ప్ డెస్క్ నంబర్ కావచ్చు, అదంతా ఎవరు లిఫ్ట్ చేస్తలేరు. సో 90% స్పాట్ అడ్మిషన్కి ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఎక్కువ సీట్స్ మిగిలితే స్పెషల్ ఫేజ్ పెడతారు. స్పాట్ అడ్మిషన్స్ అయితే మనకు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అక్కడ మనం క్యాష్లో టాప్ ఉంటే మనకు సీట్ అయితే ఇస్తారు. సో అది స్పాట్ అడ్మిషన్. సో అప్డేట్ ఎప్పుడు రావచ్చు అంటే
12th తర్వాత రావచ్చు. సో ఈ కాలేజ్ రిపోర్టింగ్ మనకు 11th అయిపోతుంది కదా, 11th తర్వాత వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. సో ఎంతమంది వచ్చారు, సో ఎన్ని సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయి, ప్రతి కాలేజీలో ఎన్ని ఉన్నాయి. సో ఎక్కువ మిగిలిపోతే నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది. సపోజ్ తక్కువ ఉన్నాయి సీట్స్, స్పాట్ అడ్మిషన్స్ కింద ఉంటాయి. లాస్ట్ ఇక మోస్ట్లీ స్పాట్ అడ్మిషన్స్ ఉండొచ్చండి. సో ప్రాపర్గా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏ కాలేజ్ వచ్చిందో అందులో వెళ్ళడానికి ట్రై చేయండి, లేకపోతే వచ్చిన ఆపర్చునిటీ కూడా పోతుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. ఇంప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టడం, ఇంప్రాపర్గా తెలుసుకోకపోవడం, సో ఇవన్నీ చేయడం వల్ల కొంతమంది లూజ్ అవుతున్నారు. సో ప్రాపర్ గైడెన్స్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. సో మంచి ప్రాపర్గా సీట్ వస్తే యూటిలైజ్ చేసుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. చిన్న డౌట్స్ కావచ్చు, ఆల్రెడీ వీడియోస్లో చెప్పినవి మళ్ళీ అడిగితే రెస్పాన్స్ అయితే ఉండదు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డీసెట్ గైడెన్స్ అని మీరు మెసేజ్ చేస్తే మీకు స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాల్ ద్వారా. సో 1 month వరకు మీరు కాలేజీలో జాయిన్ అయిన వరకు మీకు అన్ని డౌట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్నెసెసరీ కాల్స్ కావచ్చు, ఆల్రెడీ వీడియోస్లో చెప్పిన మెసేజ్లు చేస్తే సో రెస్పాన్స్ అయితే ఉండదండి. నేను క్లియర్గా చెప్తున్నా, అయినా అన్నెసెసరీ మెసేజ్ చేస్తున్నారు, రిప్లేస్ అయితే ఉండవు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఎంతమందికి చేంజ్ అయినాయి, సో చేంజ్ అయిన వాళ్ళు ఈ పలానా కాలేజీలో చేంజ్ అయిందని కింద మెన్షన్ చేయండి. సో ఎవరికైతే చేంజ్ అవ్వలేదో మీకు స్మార్ట్ అడ్మిషన్స్ ఉంటాయి. స్మార్ట్ అడ్మిషన్స్ మీకు నచ్చిన కాలేజ్ అంటే మీ మీడియంలోనే అక్కడ లిస్ట్ పెడతారు మనకు వెబ్సైట్లోనే, ఏదైనా వెబ్సైట్లో ఈ పలానా కాలేజీలో ఈ కేటగిరీలో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో మనం అక్కడికి వెళ్ళాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. అక్కడనే 12 వరకు ఎంతమంది అయితే వచ్చారో అందులో మెరిట్ ప్రకారంగా మీకు ఈ సీట్ వచ్చిందంటే అక్కడ ఫీజు పేమెంట్ చేసుకొని జాయిన్ అయిపోవాలి. సో ఇది మనకు కన్వర్జన్ బేస్డ్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో మీకు ఎక్కడెక్కడ సీట్ వచ్చిందో మెన్షన్ చేయండి, సో దట్ అందరికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.